పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమరావతిలో భూముల్ని అర్జెంటుగా అమ్మేయాలి అని చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. భూములు అమ్మితేనే నిధులు వేగంగా విడుదలవుతాయని ప్రపంచ బ్యాంకు చెప్పడంతో ప్రభుత్వం తొందరపడుతుంది. గతంలో సమీకరించిన భూముల్లో 4,000 ఎకరాలు అమ్ముదామంటే కొనేవారే కనిపించడం లేదు. రాజధాని కోసం మరో 44,000 ఎకరాలు సమీకరించాలి అని చూస్తుంది. అమరావతిలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. రాజధాని ప్రాంతంలో వేల కోట్లు కుమ్మరిస్తోన్న ఏపీ ప్రభుత్వం అందులోని వేలాది ఎకరాలు అమ్మకానికి పెట్టింది. అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని, అప్పులు ఇచ్చేవారే కనిపించడం లేదంటూ చెబుతున్న సీఎం చంద్రబాబు మరోవైపు అమరావతి పేరుతో 1,00,000 కోట్లు తక్షణమే ఖర్చు చేయాలని నిర్ణయించింది. అప్పులు తెచ్చి అమరావతిలో పోయడం, వాటిని తీర్చడానికి భూములు అమ్మడం అనే ప్రక్రియను వేగంగా సాగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అయితే చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో రియల్ ఎస్టేట్ పడకేయడంతో అమరావతిలో భూములు కొనేవారే కనిపించడం లేదు. అమరావతిలో జరుగుతున్న పనుల పరిశీలన కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధుల బృందం కొద్ది రోజుల కిందట రాష్ట్రానికి వచ్చింది. భూముల అమ్మకం ఎంతవరకు వచ్చిందని అధికారులను ఆరా తీసింది. రాజధాని ప్రాంతంలో పనులను సమీక్షించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భూముల అమ్మకం ఇంకా ప్రారంభం కాకపోతే ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని ప్రశ్నించింది. ప్రస్తుతం సిఆర్డీఏ పరిధిలో 43,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. వీటిల్లో ఐకానిక్, జీఏడీ టవర్ల నిర్మాణాలు ఉన్నాయి. మరో 11,000 కోట్ల పనులకు కూడా టెండర్ల ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఈ పనులను ప్రపంచ బ్యాంకు ఇచ్చే అప్పుతోనే చేపట్టాలని నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకును అడిగిన నిధుల కోసం పెట్టిన షరతు ప్రకారం భూముల అమ్మకం ఎప్పుడు చేపడతారని బ్యాంక్ అధికారులు ప్రభుత్వాన్ని అడిగారు. అమరావతిలో ఎకరం 25 కోట్ల నుండి 30 కోట్ల వరకు ధర పలుకుతుందని, తక్షణమే 1000 ఎకరాలు అమ్మకానికి సిద్ధం చేశామని, వీటి ద్వారా 20,000 కోట్లు వస్తాయని గతంలో ప్రపంచ బ్యాంకుకి సిఆర్డీఏ అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. భూములు అమ్మి అప్పులు తీరుస్తామని చెప్పే అమరావతి కోసం ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తోంది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం అమరావతిలో ఎవ్వరూ ఎకరానికి 30 కోట్లు పెట్టి కొనేవారు కనిపించడం లేదు. 4,000 ఎకరాలు అమ్మి 1,00,000 కోట్లు అప్పులు తీర్చడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. ఈ భూముల అమ్మకానికి అడ్డుగా మారారంటూ గత ప్రభుత్వం రాజధానిలో 50,000 మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. వేరే ఎక్కడా వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వకుండా ఇక్కడ పట్టాలను రద్దు చేసింది. భూముల అమ్మకం కోసం ఇప్పుడు మళ్లీ సింగపూర్ టీంని కూడా చంద్రబాబు ప్రభుత్వం రంగంలోకి దించబోతోంది. భూముల అమ్మకానికి ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాకపోవడంతో తాజాగా మరో విడత భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 32,000 ఎకరాలు, రెండో దశలో అచ్చంగా విమానాశ్రయం కోసం 10,000 నుండి 12,000 ఎకరాలు, మొత్తంగా 44,000 ఎకరాల వరకు సమీకరించనున్నారు. తొలి దశలో అమరావతి, తుళ్లూరు, తాడికొండ మండలాల్లోని గ్రామాల్లో, రెండో దశలో పెదకూరపాడు, తాడికొండ మండలాల్లోని 2 గ్రామాల్లోనూ భూ సమీకరణ చేయనున్నారు.